హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ప్రీవియస్ వీడియోలో నేను టైప్ కన్వర్షన్స్ సంబంధించి థియరీ అనేది చెప్పాను. ఈ వీడియోలో ప్రాక్టికల్ చెప్తాను. ఈ టైప్ కన్వర్షన్కి సంబంధించి. సో నేను న్యూ జూపిటర్ నోట్బుక్ అనేది తీసుకున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో హైరార్కీ అనేది ఉండిద్దని చెప్పాను కదా. సో దీన్ని చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ లో సపోజ్ నేను num1 అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇంటీజర్ స్టోర్ చేసుకున్న దీంట్లో num2 లో ఓ ఫ్లోటింగ్ వాల్యూ 4.3 అని స్టోర్ చేసుకున్నా. అండ్ నేను ప్రింట్ ఆఫ్ num1 రిజల్ట్ అనే వేరియబుల్లో num1 ప్లస్ num2 స్టోర్ చేసుకున్నా. అండ్ రిజల్ట్ ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. దీనికోసం ప్రింట్ స్టేట్మెంట్ వాడండి. ప్రింట్ స్టేట్మెంట్ రిజల్ట్ ప్రింట్ చేయగలనే 4.3 ప్లస్ 1 5.3 అయింది. అండ్ దీని టైప్ చెక్ చేసి చూద్దాం. టైప్ ఫంక్షన్ యూజ్ చేసి num1 అనేది ఇంటీజర్ టైప్, అలాగే num2 టైప్ ఆఫ్ num2 ఫ్లోటింగ్ ఉంది. ఈ రిజల్ట్ టైప్ వచ్చేసరికి మనకి ఫ్లోటింగ్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఈ లోయర్ డేటా టైప్ ఈ ఇంటీజర్ ని హైయర్ డేటా టైప్ గా కన్వర్ట్ చేస్తుంది. 1 ఫ్లోటింగ్ వాల్యూ లా కన్వర్ట్ చేసి ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తుంది ఇంటర్ప్రిటర్ అనేది. అండ్ రిజల్ట్ వేరియబుల్ అనేది అందుకని ఫ్లోటింగ్ అయింది. ప్రింట్ స్టేట్మెంట్ వాడండి. దీనికి ఫ్లోట్ సంబంధించిన క్లాస్ వచ్చేసరికి ఫ్లోట్ క్లాస్. దీన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాము. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ లో ఒక ఎక్సెల్ షీట్ చూపించాను కదా, ఇలా హైరార్కీ అనేది ఫాలో అవుతుంది. సో నేను ఫస్ట్ బూలియన్ నుంచి తీసుకుంటా వస్తాను. సపోజ్ బూల్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. బూల్ అండర్ స్కోర్ ట్రూ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నాను. అండ్ దెన్ నేను దీన్ని బాటమ్ టు టాప్ దెర్ ఈజ్ నో డేటా లాస్ అని చెప్పాను కదా, ఈ బూల్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసి చూద్దాం ఒకసారి. దీనికోసం str ఫంక్షన్ అనేది వాడాలి. str ఆఫ్ బూల్ అండర్ స్కోర్ ట్రూ అని చెప్పండి. సో దీన్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయగలం. ఏమైందంటే ఇది జస్ట్ ఒక సింగిల్ కోట్స్ లో ఎన్క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది సింగిల్ కోట్స్ లో ట్రూ అని వచ్చింది. మనం దీన్ని బేస్ చేసుకుని యాక్చువల్ వాల్యూ ట్రూ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎటువంటి డేటా లాస్ అనేది జరగలేదు, కాబట్టి దీన్ని దెర్ ఈజ్ నో డేటా లాస్, ఎందుకని ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేశాను. అండ్ అలాగే ఈ బూల్ ని ఒకసారి ఫ్లోటింగ్ గా కన్వర్ట్ చేసి చూద్దాం. ఫ్లోట్ ఆఫ్ బూల్ అండర్ స్కోర్ ట్రూ. ఈ ఫ్లోట్ వాల్యూ లా కన్వర్ట్ చేయగలం. మనకి 1 వచ్చింది. 0 తప్ప మిగిలిన ఏ నెంబర్ అయినా మనం ట్రూ అని చెప్పొచ్చు. సో ఈ 1.0ని చూసి మనం దీన్ని ట్రూ అని చెప్పొచ్చు బూలియన్ వాల్యూ. ఇక్కడ కూడా ఎటువంటి డేటా లాస్ లేదు అని అంటారు. సో ఇక్కడ ఎటువంటి డేటా లాస్ అనేది జరగలేదు, ఎందుకంటే మనం ఈ అవుట్పుట్ ని యూజ్ చేసుకొని ప్రీవియస్ గా ఒరిజినల్ వాల్యూ ఏముందో చెప్పగలుగుతున్నాము. అండ్ అలాగే బూల్ ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేద్దాం. int ఆఫ్ బూల్ అండర్ స్కోర్ ట్రూ. సిమిలర్లీ ఇక్కడ 1.0 ఎలాగుందో ఇంటీజర్ లో కూడా 1 అయింది అంటే ఈ 1 ని యూజ్ చేసి ఇలా ట్రూ అని చెప్పొచ్చు మనం. సో దేర్ ఈజ్ నో డేటా లాస్. అండ్ బూల్ ని యాజ్ ఇట్ ఈస్ బూల్ గా అయినా కన్వర్ట్ చేయొచ్చు. బూల్ ఆఫ్ బూల్ అండర్ స్కోర్ ట్రూ. సో యాజ్ ఇట్ ఈస్ ట్రూ అనేది ప్రింట్ అయింది. సిమిలర్లీ నేను ఫాల్స్ వేరియబుల్ లో కూడా ఇవి ఫంక్షన్స్ అన్ని వాడి చూపిస్తాను. ఇక్కడ ఫాల్స్ ఇస్తున్నా. అండ్ దెన్ సిమిలర్లీ స్ట్రింగ్ ఫ్లోట్ ఇంట్ స్ట్రింగ్ ఆఫ్ బూల్ అండర్ స్కోర్
ఫాల్స్ అనివ్వండి. సో ఇది సింగిల్ కోట్స్ లో ఎన్క్లోజ్ అయింది. అలాగే ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూ ఇస్తే ఈ ఫ్లోట్ లో జీరోనే వస్తుంది. ఈ జీరోని బేస్ చేసుకొని మనం ఫాల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా ఎటువంటి డేటా లాస్ అనేది లేదు. అండ్ ఇంటీజర్ ఇస్తే జీరో ప్రింట్ అవుతుంది, ఇంటీజర్ అని మార్చాను. అండ్ యాజ్ ఇట్ ఈజ్ బూల్ గా అయినా కన్వర్ట్ చేయొచ్చు, ఫాల్స్ వస్తుంది. సో ఇలా మనం దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. టైప్ కన్వర్షన్ చేసిన తర్వాత కూడా అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద మనం దాన్ని అబ్జర్వ్ చేసి ఒరిజినల్ ఆర్ ప్రీవియస్ వాల్యూ ఏముంటుందో చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ఎటువంటి డేటా లాస్ లేదని చెప్తాం దీన్ని. సో బూల్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోటింగ్ ఆర్ ఇంటీజర్ ఆర్ బూల్ ఎలాగైనా. ఈ టాప్ సెల్స్ లో స్ట్రింగ్, ఫ్లోట్, ఇంటీజర్స్ ఉన్నాయి. ఎలా కన్వర్ట్ చేసినా కానీ ఎటువంటి డేటా లాస్ ఉండదు, అందుకని ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇంటీజర్ అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. num_int = 12 అని ఇస్తున్నాను. అండ్ దీన్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయడానికి str అనే ఫంక్షన్ వాడండి. str of num_int. స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసినప్పుడు సింగిల్ కోట్స్ లో 12 అనేది ఎంక్లోజ్ అయింది. దీన్ని అబ్జర్వ్ చేసి మనం ఒరిజినల్ నెంబర్ 12 అని చెప్పొచ్చు. సో దెర్ ఈస్ నో డేటా లాస్. అండ్ అలాగే ఫ్లోటింగ్ వాల్యూ కన్వర్ట్ చేస్తే జస్ట్ ఒక డెసిమల్ అవుతుంది. ఫ్లోట్ ఆఫ్ num_int కన్వర్ట్ చేసినప్పుడు 12.0 అని అయింది. ఈ 12.0ని యూజ్ చేసి ఒరిజినల్ నెంబర్ 12 అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఎటువంటి డేటా లాస్ జరగలేదు. ఇంటీజర్ ని ఇంటీజర్ గా అయినా కన్వర్ట్ చేయొచ్చు, int of num integer. బట్ ఇది నెసరీ కాదు, ఎందుకంటే సేమ్ డేటా టైప్ ని కన్వర్ట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏం లేదు. ఇది కూడా 12 ఇంటీజర్ అవుతుంది. మీరు దీన్ని టైప్ చెక్ చేయొచ్చు లేదా కావాలంటే. ఇక్కడ టైప్ అని ఇస్తున్నాను, ప్రింట్ చేసి చూద్దాం దీన్ని. ఇది క్లాస్, ఫ్లోటింగ్ క్లాస్ కాబట్టి ఫ్లోట్ క్లాస్ అనేది ప్రింట్ అయింది. ఇంటీజర్ ని స్ట్రింగ్ గా, ఫ్లోట్ గా, ఇంటీజర్ గా కన్వర్ట్ చేసినప్పుడు డేటా లాస్ జరగలేదు కాబట్టి ఎస్ అని మెన్షన్ చేసా. ఇంటీజర్ ని బూల్ గా కన్వర్ట్ చేసి చూద్దాం ఒకసారి. బూల్ ఆఫ్ num_int. ఇక్కడ ట్రూ అనేది ప్రింట్ అయింది. ఈ ట్రూ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇంటీజర్ అనేది చెప్పొచ్చా? చెప్పలేము, ఎందుకంటే ఈ ట్రూ అనేది ఏ కరస్పాండింగ్ నెంబరో మనకి గ్యారంటీ లేదు. సపోజ్ నేను ఇక్కడ 100 అని ఇచ్చాను, ఈ సెల్ రన్ చేయండి. అండ్ బూల్ ఆఫ్ num_int ఇస్తున్నా, ఈ 100 కూడా ట్రూ అనేది ప్రింట్ అయింది. ఇలా ట్రూని బేస్ చేసుకుని మనం వాల్యూ అనేది చెప్పలేం కాబట్టి ఇక్కడ డేటా లాస్ వస్తుంది. అందుకని ఇక్కడ ఫాల్స్ మెన్షన్ చేశాను. సపోజ్ నేను ఇక్కడ 0 అని ఇచ్చాను, 0 అని రన్ చేసా. ఈ బూల్ ఆఫ్ num_int ఓన్లీ 0కి మాత్రమే ఫాల్స్ అని వస్తుంది, ఫాల్స్ అవుతుంది బూలియన్ వాల్యూ. ఇంకా ఏ నెంబర్నైనా మనం బూలియన్ గా కన్వర్ట్ చేస్తే అది ట్రూ అవుతుంది. ఎక్సెప్ట్ 0 రిమైనింగ్ ఆల్ వాల్యూస్ ఆర్ ట్రూ. ఓన్లీ 0 ఇస్ ఫాల్స్. కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని మెన్షన్ చేసా. ఇంటీజర్ నుంచి బూలియన్ గా కన్వర్ట్ చేసినప్పుడు డేటా లాస్ అనేది వస్తుంది. అలాగే ఫ్లోట్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఎటువంటి డేటా లాస్ ఉండదు, దేర్ ఈస్ నో డేటా లాస్ కాబట్టి ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేశాను. ఫ్లోట్ ని స్ట్రింగ్ ఆర్ ఫ్లోట్ గా అయినా కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ float _num = 78.2 అని ఇస్తున్నా. దీన్ని ఇంటీజర్ గా యాజ్ ఇట్ ఈజ్ ఫ్లోట్ గా అయినా కన్వర్ట్ చేయొచ్చు మనం ఫ్లోటింగ్ నెంబర్ ని. ఫ్లోట్ గా కన్వర్ట్ చేసినప్పుడు 78.2 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఆ నెంబర్ అనేది అలాగే ఉంది, ఇక్కడ ఎటువంటి డేటా లాస్ అనేది అవ్వలేదు. ఇంటీజర్ గా కన్వర్ట్ చేసి చూస్తాం. ఇంటీజర్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ 78.2 అనేది 78 అయింది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డెసిమల్ వాల్యూ అనేది లాస్ అయిపోయింది, కాబట్టి దీన్ని మనం డేటా లాస్ వస్తుందని చెప్తాము. సపోజ్ నేను స్ట్రింగ్ గా కన్వర్ట్ చేస్తున్నాను, str of float_num. ఈ సింగిల్ కోట్స్ లో 78.2 అనేది ఉంది, దీన్ని కరస్పాండింగ్ నెంబర్ మనం ఈజీగా అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు, 78.2 అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఎటువంటి డేటా లాస్ అవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ ఫ్లోట్ టు స్ట్రింగ్ డేటా లాస్ ఉండదు కాబట్టి ఎస్ అని పెట్టాను. అండ్ ఫ్లోట్ టు ఫ్లోట్ కన్వర్ట్ చేయొచ్చు. ఇంటీజర్ ఆర్ బూల్ గా కన్వర్ట్ చేసినప్పుడు డేటా లాస్ అవుతుంది.
ఇక్కడ ఇంటీజర్గా కన్వర్ట్ చేసినప్పుడు డెసిమల్ వాల్యూస్ అనేవి పోయినాయి. సపోజ్ బూల్గా కన్వర్ట్ చేసాం. అలాగైతే బూల్ ఫ్లోట్ అండర్ స్కోర్ నమ్ ఇచ్చాను, ట్రూ అయింది. సపోజ్ ఇక్కడ 0.0 అని ఇచ్చి ఈ 2 సెల్స్ మాత్రం రన్ చేస్తున్నా. ఈ ఎక్సెప్ట్ 0.0కి ఫాల్స్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఏ వాల్యూ ఉన్నా కానీ ట్రూ అవుతుంది. సో మనం ఫాల్స్ ఉంటే 0 అయినా ఐడెంటిఫై చేయొచ్చు, బట్ ట్రూ అని ఉంటే మనం దానికి స్పెసిఫిక్ నెంబర్ అనేది చెప్పలేము. దీన్ని డేటా లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా. అండ్ లాస్ట్ వన్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ ఆర్ ఫ్లోట్ ఇంటీజర్ బూలియన్ ఇలా కన్వర్ట్ చేసి చూద్దాం. దీనికోసం స్ట్రింగ్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేయండి. స్ట్రింగ్ అండర్ స్కోర్ ఎస్ అనే సింపుల్ గా ఎస్ అని ఇస్తున్నాను. ఏబిసి అని ఇచ్చాను. ఇంట్ ఆఫ్ ఎస్ ప్రింట్ చేయండి. ఇక్కడ ఈ ఏబిసిని ఇంటీజర్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే దీనికి కరస్పాండింగ్ నెంబర్ అనేది ఏమీ ఉండదు. స్ట్రింగ్ ని ఫ్లోట్ ఇంటీజర్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని పెట్టాను. అండ్ ఫ్లోటింగ్ సిమిలర్లీ ఫ్లోటింగ్ లో కూడా ఫాల్స్ అని మెన్షన్ చేశాను. సపోజ్ ఇక్కడ ఫ్లోట్ గా చూద్దాం. ఈ కరస్పాండింగ్ ఏబిసికి అనేది ఎటువంటి నెంబర్ అసోసియేట్ అయి ఉండదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చాను. బట్ దీంట్లో పాసిబుల్ ఇఫ్ str కంటైన్స్ ఓన్లీ నెంబర్స్. సపోజ్ స్ట్రింగ్ అండర్ స్కోర్ నమ్ అని ఇచ్చి 1 2 3 ఇచ్చాను. ఇక్కడ ఇంట్ గా కన్వర్ట్ చేస్తే 123 అనేది అయిపోయింది. దీన్ని టైప్ చెక్ చేసి చూడండి, క్లాస్ ఇంట్ అని వస్తుంది, ఇంటీజర్ క్లాస్ అవుతుంది. అండ్ అలాగే ఫ్లోట్ గా కన్వర్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి ఎర్రర్ అనేది ఇవ్వదు. ఫ్లోటింగ్ వాల్యూ లాగా డెసిమల్ పాయింట్ 0 అనేది ప్లేస్ అయింది. సపోజ్ నేను 123 ఇక్కడ వేరియబుల్ అయినా ఇవ్వచ్చు, డైరెక్ట్ డేటా అయినా ఇవ్వచ్చు. 123.44 ఇచ్చాను. దీన్ని సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేసిన కాబట్టి స్ట్రింగ్ అవుతుంది. ఇది మొత్తం ఫ్లోటింగ్ వాల్యూగా కన్వర్ట్ అయిపోతుంది, ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 124.434343 ఇలా కన్వర్ట్ అయిపోయి ప్రింట్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ ఏ అని ఉందనుకో, ఆల్ఫాబెట్స్ ఏమన్నా ఉంటే కుడ్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఫ్లోట్ అని ఇక్కడ వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి స్ట్రింగ్ ని ఫ్లోటింగ్ ఆర్ ఇంటీజర్ గా ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. సారీ, ఫ్లోట్ ఆఫ్ 1+2 ఇవ్వండి. ఇక్కడ వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. ఇక్కడ నెంబర్స్ సంబంధించి నెంబర్స్ మధ్య మొత్తం స్ట్రింగ్ కానీ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఒక అరిథమెటిక్ ఆపరేషన్ అనేది ఉంది. దీనికోసం ఒక స్పెషల్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది, EVAL ఎవాల్యూట్ ఫంక్షన్ అని ఉంటుంది. ఈ ఎవాల్యూట్ ఫంక్షన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ది టైప్ కాస్టింగ్ అంటారు. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యూట్ అయిపోయి 3 అనేది డిస్ప్లే అయింది. అలాగే ఎవాల్యూట్ ఆఫ్ స్ట్రింగ్ లో 3.1 - 1 ఇస్తే 2.1 అనేది డిస్ప్లే అయింది. ఇది ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ ఫంక్షన్ అంటాం, దేనైనా వాడచ్చు మనం. స్ట్రింగ్ నమ్ ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. స్ట్రింగ్ నమ్ లో 123 ఉంది ప్రస్తుతానికి. అండ్ దీన్ని బూలియన్ గా కన్వర్ట్ చేసి చూద్దాం. బూల్ ఆఫ్ దీనికోసం బూల్ ఫంక్షన్ వాడాలి. బూల్ ఆఫ్ స్ట్రింగ్ అండర్ స్కోర్ నమ్ చేసినప్పుడు ట్రూ అయింది. సపోజ్ నేను s1 ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను. బూల్ ఆఫ్ s1 ఈ 2 సెల్స్ రన్ చేయండి. ఎంటీ స్ట్రింగ్ అనేది ఫాల్స్ అయింది. ఇక్కడ మనం ఫాల్స్ ని అబ్జర్వ్ చేసి ఎంటీ స్ట్రింగ్ అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ పైన ట్రూ అనేది ఉంది. ఈ ట్రూని బేస్ చేసుకుని ఈ స్ట్రింగ్ లో ఏ వాల్యూ స్టోర్ అయ్యిందో మనం చెప్పలేము. ఇక్కడ డేటా లాస్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఏబిసి అని ఇచ్చాను, బోల్ ఏబిసికి కూడా ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు పైథాన్ అని ఇవ్వండి, పైథాన్కి ట్రూ అయింది. అలాగే మీరు ఇక్కడ నెంబర్స్ ఇచ్చినా కానీ దీనికి ట్రూ అయింది. ఈ ట్రూని బేస్ చేసుకుని మనం ప్రీవియస్ ఒరిజినల్ డేటా ఏముందో చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ డేటా లాస్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఎంటీ స్ట్రింగ్ మాత్రమే ఫాల్స్ అనేది ఉంటుంది.
ఇలా మీరు ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ చేసుకొని మీరు కోడింగ్ డిఫరెంట్ కోడ్స్ రాయండి. ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎప్పుడు కరెక్ట్ వాల్యూస్ వస్తున్నాయి. అలా మీరు ట్రై చేయండి జూపిటర్ నోట్బుక్లో డిఫరెంట్ తీసుకొని. అండ్ స్పెషల్ టైప్ అనేది ఒక నన్ అనే టైప్ ఉంటుంది అని చెప్పాను కదా. సపోజ్ ఏ ఈక్వల్ టు నన్ అని ఇస్తున్నా, ఈ బూల్గా కన్వర్ట్ చేసి చూద్దాం. అండ్ ఈ నన్కి కూడా బూలియన్గా కన్వర్ట్ చేసినప్పుడు ఫాల్స్ అనేది వచ్చింది. సపోజ్ నేను ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చా, ఇక్కడ టైప్ ఎర్రర్ వస్తుంది. ఇంటీజర్ స్ట్రింగ్ ఆర్ బైట్స్ లైక్ ఈ నన్కి పాసిబుల్ అవ్వట్లేదు. ఫ్లోట్ ఇచ్చినా కానీ ఎర్రర్ వస్తుంది. అండ్ సిమిలర్లీ సపోజ్ ఇక్కడ ఎస్టీఆర్ అని ఇచ్చాను, స్ట్రింగ్ ఇస్తే ఈ నన్ అనేది సింగిల్ కోట్స్లో ప్లేస్ అయింది. సో ఇలాగ మనం ఏ డేటా టైప్ అయినా స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయొచ్చు. అది జస్ట్ ఒక సింగిల్ కోడ్స్ లో ఎంక్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాలం మొత్తం ఎస్లే ఉన్నాయి అన్ని. ఏ డేటా టైప్ నుంచి అయినా స్ట్రింగ్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఎటువంటి డేటా లాస్ అనేది మనకు ఉండదు, ఎందుకంటే అది జస్ట్ ఒక సింగిల్ కోడ్స్ లో మాత్రమే ఎన్క్లోజ్ అవుతుంది. ఆ సింగిల్ కోడ్స్ రిమూవ్ చేస్తే ఆ ఒరిజినల్ వాల్యూ అనేది చెప్పొచ్చు. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. ఈ టైప్ కన్వర్షన్స్ ఎందుకంటే మనకి కొన్ని సార్లు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయాల్సి వచ్చిన నీడ్ వస్తుంది. మన ఎక్సెల్ షీట్స్ లో కానీ ఏదన్నా డేటాతో వర్క్ చేసేటప్పుడు ఆ టైంలో ఈ ఫంక్షన్స్ అనేవి వాడాలి మనం. దట్స్ ఆల్ ఫర్ టుడే ఇన్ దిస్ వీడియో గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పైథాన్ ఐఓ అండ్ ఇంపోర్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.